మొన్న వాడు ఎంత అక్కస్తుడు మన జమ్మూ అండ్ కాశ్మీర్లో అమాయకులను పుట్టని పెట్టుకోవడం కాల్ చెప్పడం అది శాసనంతో కూడా పని కాదు. పిరికి పందల చర్య అయినప్పటికి కూడా పిరికి పందల చర్య అని ఆ పిరికి చర్య చేసుకుంటా కూడా పో చెప్పుకోపోరా నీ దిక్కున్న కాదు అంటలేడు వాడు. నీ మోడీ చెప్పుకోపోరా అంట, నీ మోడీ చెప్పుకోపోరా అంటాడు. తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు, మూల్యం చెల్లించక తప్పదు. గుర్తుపెట్టుకోండి. మనం గంట సహనం ఉంటుంది, ఓపిక ఉంటుంది, కానీ మన జాతి బిడ్డల రక్తాన్ని కళ్ళ చూసిన దుర్మార్గులను చీల్చి చెందడమే మన నైజంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఎవరి జోలికి పోం. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వే జనే సుఖినోభవంతో సిద్ధాంతం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనల్ని ప్రశాంతంగా ఉండలేకుండా మన స్వేచ్ఛని మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చీల్చి చెందాలని ఉంటుంది. తప్పకుండా ఎవడో ఒకనాడు ఆ గుణపాఠం జరిగి తీరుతుంది. అందువల్ల నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంతకుముందే మైండ్ చెప్పుకుంటూ వస్తున్నాడు అన్న వార్డు మెంబర్లంతా ఓడిపోయినప్పటికీ వెంకటేష్ మాత్రం సర్పంచ్ గెలిచిండన్నా అన్నాడు. ఎప్పుడు గెలిచిందో నాకు తెలియదు. అంటే నాయకుడు ఏమండి, మీరు ఏమనుకోకండి. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే నాయకులుగా ఉండడం చాలా మందికి ఉంటారు, కానీ ప్రజలు ప్రేమించే నాయకులు ఉన్న కొద్దిమంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నీకు ఏదో సామెత చెప్తాడు, నాకు ఆ సామెత రాదు. నీకు అధికారం కావన్నా ఆస్తి కావన్నా అంటే ఇంత బంగారం కావన్నా ఇంత అంటే నాకు బంగారం వద్దు, నాకు ఈ సమయత్తు పదవి కావాలన్నా ఏదో అంటాడు. అంటే వ్యవస్థలో అన్నిటికంటే గొప్పది అన్నిటికంటే విలువగలది ఏంటిది? సేవ కోసం వచ్చే పదవి సేవ కోసం వస్తుంది. పదవి భూముల రియల్ ఎస్టేట్ కూడా రాదు. పదవి సదాయించడం కోసం, పదవి సేవ కోసం వస్తుంది. కానీ అర్థాలు మార్చుకోదు. అంటే అర్థం ఏంటంటే మనం సర్పంచ్ నిలబడితే ఎంత కొట్లాడతాం, మనం ఎట్లా చేసి గెలవాలని చెప్పి ఎంత ఆధారపడతాం. ఈ సందర్భంగా చెప్పే అంశం ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా అంతిమ గీటురాయి గెలుపే నాయకుడికి పార్టీకి అంతిమ గీటురాయి. మనం కొన్ని పార్టీలను చూస్తాం, ఆ పార్టీల పేరుని ప్రస్తావించారు, కానీ అన్ని పనులు ఆయనతో చేయించుకుంటారు, అన్ని సమస్యలు ఆ పార్టీతోనే కొట్లాడించుకుంటారు. ఓట్లు వచ్చినప్పుడు ఆ పార్టీకి ఓట్లేదు, ఆ నాయకుడికైనా ఆ పార్టీకి. ఏం బిడ్డ మొన్న నేనే కదా గుడిసెలే కానీ నువ్వు గెలవన్నా, అందుకని ఆయన కోటేసిన అంటారు. అంటే పని చేయించడం కొద్ది మనం ఎక్కడ ఉండాలి, గక్కడ కాదు ఉండాల్సింది. మనమే పోలీసులు పనిచేయాలి, మనమే మరొకరు పనిచేయాలి, మనమే ఇప్పుడు పనిచేయాలి, మనమే ఇలజాల కోసం పనిచేయాలి, మనమే అక్రమాల కోసం పనిచేయాలి, మనమే ప్రజల చేత ఓట్లేయించుకోవాలి, మనమే గెలవాలి. మనం గెలవకుండా ఎవరో గెలిచిన సర్పంచ్ దగ్గరకు ఏ పార్టీ ఎమ్మెల్యే ఎవరు పోయి వాళ్ళెవరు పోయి అన్న నాకు ఈ పని చేయని పెట్టి పోతే ఎంత ఇన్సల్టే మనకు.